ఇక పెన్షన్ల పంపిణీపై మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి సీతక్కల మధ్య మాటల యుద్ధం నడిచింది. 2 నెలలుగా పేదల పెన్షన్లు ఆపేశారని హరీష్ అంటే లెక్కలతో సహా అది తప్పని నిరూపిస్తానన్నారు సీతక్క. మేమనేది ఒకటే అధ్యక్ష, ఇప్పటికైనా 4000 పెన్షన్ ఇవ్వండి, పెండింగ్ లో ఉన్న 2 నెలల పెన్షన్లు కూడా 2,000 వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే చేతగానమ్మకు మాటలు ఎక్కువ. వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు. అప్పటి నుంచి 1 నెల లేట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు. ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది, అదే అధికారులు ఉన్నారు కదా, సవాల్ చేస్తున్నా. సీతక్క గారితో నా మనవి, అక్క రివ్యూ చేసుకోండి. మే జూన్ నెలల పెన్షన్ రాలేదు. ఇప్పుడు జూలై నెల 27వ తారీఖు, 3 రోజులు అయితే ఆగస్ట్ వస్తుంది. 3 నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది. నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా. ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్స్టిట్యున్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతా. నేను అట్లా తొందరపడి మాట్లాడాను. 2 మంత్స్ పెండింగ్ ఉంది, 3rd మంత్ కాబోతుంది. మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు, మేము తప్ప ఇక ఈ దేశాన్ని పరిపాలించటం లేరు, అందరు తప్పులు అనేటువంటి విధంగా మాట్లాడడం సరైంది కాదు. నేను ఈ రికార్డు ఇస్తా, హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉన్నాను.